3,17,00,000 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం నా అక్కలు చెల్లెళ్ళు మీరందరూ గమనించాలి. మరి 6 కిలోల సన్న బియ్యం మీకు ఇస్తుంటే మరి మీరు ఓటు ఎవరికి వేయాలనో మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఆర్మూరు పట్టణానికి కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలవడం ఖాయం. ఆర్మూరు మున్సిపాలిటీకి మీరు ఎవరు ఊహించని విధంగా మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత 16వ తారీఖు నుంచి ఎన్ని కోట్ల రూపాయలైనా నేను మంజూరు చేయిస్తానని చెప్పి మీకు సభాముఖంగా మనం చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन, आप याद रखना, आप बड़ी संख्या में आए इधर. आपकी बाजार ठीक करना है या आपके मोरी ड्रेन्स ठीक करना है, आपके बच्चों की अच्छी जिंदगी होना है या आपकी विद्या వైద్య విద్యుత్ విషయం మరి మెరుగుపడాలంటే आप लोग మీ అందరికి చెప్తున్నా, బీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేస్తే అది మోర్లేసినట్టే, చెత్తబుట్టలేసినట్టే. అగర్ మన బజార్లు మన వార్డులలో మెరుగైన రోడ్లు కావాలి, మెరుగైన డ్రైన్లు కావాలి, మరి మెరుగైన విద్య విద్యుత్తు అన్ని విధాలుగా బాగుపడాలంటే, మనకి రేషన్ కార్డులు రావాలంటే, మనకి మీరు కోరిన అందరికీ అర్హులందరికీ ఇళ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేయమని చెప్పి సవిగా విజ్ఞప్తి చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन, आप ध्यान से सुनना, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है. कांग्रेस पार्टी चाहती कि इस देश में हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो, सब मिलजुल के रहे. इस देश में कुछ पार्टियां हैं जो माइनॉरिटीज के खिलाफ कर रहे हैं. पीछे मेरे भाई, अब ध्यान से सुनना, कांग्रेस पार्टी हमारे राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, रेवंत रेड्डी साहब से लेकर विनय रेड्डी साहब तक, हम पूरे सेक्युलर है. हम माइनॉरिटी के इंटरेस्ट, उनकी वेलफेयर, उनकी सिक्योरिटी, हम बराबर उनको प्रोटेक्ट करेंगे. ध्यान से याद रखना, माइनॉरिटी की एक भी वोट इधर उधर नहीं जाना. అది మా అందరికీ నేను చెప్తున్నా పదే పదే. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మన వార్డులు బాగుపడాలంటే, మన కొత్త రోడ్లు వేయించుకోవాలంటే, కొత్త డ్రైన్లు వేసుకోవాలంటే, ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే, మరి ఇంకా రేషన్ కార్డులు కావాలంటే తప్పనిసరిగా మీ వార్డుల్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి 11వ తారీఖున చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన. అక్కలు చెల్లెళ్ళు, నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చాం. ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే ఎలక్షన్ల తర్వాత మళ్లీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఆర్మూరు పట్టణంలో ఎంతమంది ఇళ్లు అడిగితే ఎంతమంది అర్హత ఉంటే మీ స్థానిక నాయకుల ద్వారా, మీరు గెలిపించబోయే కౌన్సిలర్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీ ఉత్తమన్నగా ఆర్మూరు పట్టణానికి ప్రత్యేక కోటా కింద అర్హులైన అందరికీ మరి మీకు సరిపోని ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పి నేను మీ ఉత్తమన్నగా సభాముఖంగా నేను మాటిస్తున్నా. నేను ముగించుకునే ముందు నేను మళ్లీ మనం చేస్తున్నా, ఆర్మూరు పట్టణ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్, మరో లెవెల్ కి తీసుకుపోదాము. మన వార్డులు బాగు చేసుకుందాము, మన జీవితాల్లో వెలుగులు నింపుకుందాము. బీఆర్ఎస్ బీజేపీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోకండి. కాంగ్రెస్ కౌన్సిలర్ ని గెలిపియండి. 36కి 36 వార్డులలో కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచే విధంగా మనం ఈ 3-4 రోజులు కష్టపడి పనిచేద్దాము. చివరిగా తెలంగాణ మొత్తంలో
హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు కేటాయించిండు. ఆర్మూర్కి ఎన్ని పెట్టిండు? ఆర్మూర్కి 18,70,00,000 పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆర్మూర్కి పెట్టాం. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మీకు ఎన్ని నిధులు అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఆర్మూరు పట్టణంలో చరిత్రలో మిగిలిపోయే విధంగా 36కి 36 వార్డులలో 11వ తారీఖున ఉదయం లేచి ఫస్ట్ పోలింగ్ వెళ్ళిపోయి చేతి గుర్తుపై ఓటేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి చేతులెత్తాలి, చేతి గుర్తుకే. అవతల హడలెత్తాలమ్మా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. సరే, జై కాంగ్రెస్.